కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ దొరబిడ్డ. రచయిత లల్లాదేవిగా అందరికీ పరిచితులైన పరుచూరి నారాయణాచార్యులు గారు. ఎక్కువగా చారిత్రక రచనలు చేసిన లల్లాదేవి గారు కథలు, నాటకాలు, నవలలు రచించారు. 200కు పైగా నవలలు రాశారు. శ్వేతనాగు చలనచిత్రం వీరి నవల ఆధారంగానే రూపొందింది. తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మ ప్రచార పరిషత్లోనూ ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్లోనూ పనిచేసిన లల్లాదేవి గారు తమ గ్రామంలో ఆలయంలో పూజారిగా ఉంటూ అక్టోబర్ 3, 2025న మరణించారు. 1982లో యార్లగడ్డ రాజ్యలక్ష్మి వెంకన్న చౌదరి కళాపీఠం అవార్డు, 1999లో డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు మెమోరియల్ పురస్కారం అందుకున్నారు. ప్రస్తుత కథ దొరబిడ్డ 1982 జనవరి నెల ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితమైంది. మన చరిత్రలో బొబ్బిలి రాజుల పౌరుషాల గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ బొబ్బిలి రాజ్యస్థాపన ఎలా జరిగిందో దానికి పునాది ఎవరో ఈ కథ చెబుతుంది. వినండి. లల్లాదేవి గారి దొరబిడ్డ. సవర రగతం అంటే సన్నీళ్లు అనుకున్నాడా ఈ షేర్ ఖాన్? మన్యం గ్రామాల్లో మంటలు రేపుతాడా? సవర దొరలంతా ఏకం కావాలి, సవర దొరసానులంతా నడుం కట్టాలి. అవురా దుండగీడా, పన్ను కట్టలేదని సవరగూడాలను నేలమట్టం చేస్తావా? పన్ను కట్టేందుకు ప్రాణాలు, పౌరుష పరాక్రమాలు తప్పించి మన దగ్గరేమున్నాయి? తెల్లవారితే తెల్ల గుర్రాల మీద దౌడు తీస్తూ వస్తాడు షేర్ ఖాన్. ఏం చెయ్యాలి? చేతులు ముడుచు కూర్చోవాలా అని పొలిరంకె వేసి అడిగింది కూచిపోతి. ఆమె సవరగూడానికి దొరబిడ్డ. మండుతున్న నెగడు చుట్టూ దొరలు, దొరసానులు కూర్చుని ఉన్నారు. పగలంతా అడవిలో వేటాడి తెచ్చుకున్న మాంసాన్ని చీకులకు గుచ్చి చింతనిప్పుల్లో కాల్చుకు తింటున్నారు. మధ్య మధ్య సొరకాయ డొలలో ఉన్న ఇప్పసార రుచి చూస్తున్నారు. చీకుల్ని అడ్డాకు దోనెల్లో ఉంచి ప్రియురాళ్లకి అందించుకుంటున్నారు. అదొక సవరగూడెం. దాని పేరు రంగవాక. మన్యంగూడాలకు గుండెకాయ ఆ గ్రామం. గూడెం దొర పేరు దొలబెహర. అతని బిడ్డ కూచిపోతి. పరాక్రమశాలిని. పరాక్రమంలో చెప్పాలంటే పులిబిడ్డ. మన్యం అడవుల్లో గడ్డ నీరు త్రాగుతూ వేటాడి జీవనం సాగిస్తున్న సవరలకు పెద్ద గ్రామం రంగవాక. మొఘల్ ప్రభువుల తహసీల్దార్గా శ్రీకాకుళంలో ఉంటున్నాడు షేర్ ఖాన్. శ్రీకాకుళం పరగణాలో అతని క్రూరత్వాన్ని కథలు కథలుగా చెప్పుకుంటారు. శిస్తు వసూళ్లకు బయలుదేరినాడంటే మన్యం గడగడలాడుతుంది. ఆటవికుల గూడాలు రోదిస్తాయి. శిస్తు కట్టలేని వాళ్ల కొంపలు కాల్చి, దొరల్ని ఈటెపోటులతో కూల్చి, దొరసానుల్ని బానిసలుగా పట్టుకుపోతాడు షేర్ ఖాన్. చాలా కాలంగా సాగుతున్న కథ ఇది. కూచిపోతికి 18 ఏళ్లుంటాయి. చిన్నతనం నుంచి ఈ కథలు విని విని ఆమె కడుపు రగులుతోంది. ఇప్పుడు మళ్ళీ శిస్తు వసూలుకు బయలుదేరాడు షేర్ ఖాన్. ఈ వార్త విన్న సవరగూడాలు గడగడలాడినాయి. ముఖ్యంగా రంగవాక. శిస్తు కట్టేందుకు వాళ్ళ దగ్గర ఏమున్నాయి? ప్రాణాలు తప్ప, పౌరుష పరాక్రమాలు తప్ప వారికి ఎలాంటి ఆస్తులు లేవు. అయినా పన్ను కట్టి తీరాలంటాడు షేర్ ఖాన్. అతని దగ్గర 5,000 సైన్యం ఉంది. మన్యంలో 50,000కు పైగా ఆటవికులున్నారు. కానీ వారంతా చిన్న చిన్న గూడాలుగా విడిపోయి దూర ప్రాంతాల్లో ఉంటున్నారు. ఈ అనైక్యత షేర్ ఖాన్కు పెట్టుబడి అయింది. ఒక ప్రక్క నుంచి గూడాలు తగులబెట్టిస్తూ ఆడవాళ్లను బంధించి బానిసలుగా చేస్తూ వస్తున్నాడు షేర్ ఖాన్. నేడో రేపో రంగవాక అతని క్రౌర్యానికి బలికానుంది. సవరలంతా పౌరుషంతో పళ్ళు నూరుతున్నారు. కానీ షేర్ ఖాన్
5,000 సైన్యంతో వస్తున్నాడు. ఎలా ఎదుర్కోవాలన్నదే సమస్య అయింది. పగలంతా వేటాడి ఆహారం తెచ్చుకున్నారు. ఎర్రగా మండుతున్న చింతనెగడు చుట్టూ చేరి దిగులుగా కూర్చున్నారు. ఎప్పుడూ నవ్వుతూ గలగలపారే గడ్డనీరులా సాగిపోయే వారి జీవితాలిప్పుడు గండ కత్తెరలో పడ్డాయి. వాళ్ల సంతోషం ఎగిరిపోయింది. తన వారందరినీ చూసుకుని కూచిపోతికి కడుపు మండిపోయింది. నేత్రాలు విశాలమైనాయి. సవరరగతమంటే సన్నీళ్లు అనుకున్నాడా ఈ షేర్ఖాన్ అన్నదామె మళ్ళీ. కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా మండుతున్నాయి. 5,000 సైన్యంతో ఎత్తి వస్తున్నాడు దొర, ఏం చెయ్యాలి? దొలబెహరా నిస్సహాయంగా పళ్ళు నూరాడు. దొర, నాకు ఆన ఇచ్చినావంటే వాడి ఆటలు కట్టిస్తాను అంటూ అతని ముందు మోకరిల్లింది కూచిపోతి. కన్న కూతురు పౌరుష పరాక్రమాలను చూచి దొర కన్నులు చెమ్మగిల్లినాయి. బిడ్డ, సిర్కాకోల్ దొర దగ్గర సైన్యముంది, ఆయుధాలున్నాయి, ఆడదాయివి. నువ్వొక్కతెవు పోయి ఏం చేస్తావు, ఎట్లా తిరిగొస్తావు అని అడిగాడు దొలబెహరా. కూచిపోతి నవ్వింది. నల్లని మేఘంలోంచి ఊడిపడ్డ మెరుపులా ఉందా నవ్వు. దొర, నీ బిడ్డ పౌరుష పరాక్రమాల మీద నీకు నమ్మకం లేదా? నీ తరువాత ఈ రంగవాకను ఏలుకోవాల్సిన బాధ్యత నాకుంది. నీ బిడ్డ పులిబిడ్డ కాదా? మంది బలగం కన్నా మనోబలం గొప్పది కాదా దొర? నన్ను నమ్ము, నాకు ఆనదయచేయి. షేర్ఖాన్ ఆట కట్టించి నా ప్రజల ప్రాణాలు కాపాడుకుంటాను. నన్ను అనుపుదొరా అందామే ధైర్యంగా. వింటున్నవాళ్లు బొమ్మల్లా అయిపోయినారు. తమ చెవుల్ని తామే నమ్మలేనట్లుగా చూస్తున్నారు. కూచిపోతికి ఆనదయచేశాడు దొర. కడుపుకోత పేగుల్లో దాచుకుని, కన్నీటిని రెప్పల మాటను దాచుకుని ఆనదయచేశాడు దొర. పోయిరావే పులికూన, నా తర్వాత నీ వారైన ఈ ప్రజల ప్రాణాలు కాపాడుకో అన్నాడు. పొంగిన శరీరంతో లేచింది కూచిపోతి. ఉక్కు ముక్కల్లా బిగిసిన కండరాలు, నల్లగా నిగనిగలాడే శరీరం మీద నెగడు మంటల నీడ ఎర్రగా పడుతోంది. అదొక చిత్రమైన వర్ణంతో శరీరం మెరుస్తోంది. నడుముకు చుట్టి ఉన్న మొలనూలుకు వ్రేలాడుతున్న పిడిబాకును ఒక్కసారి తడిమి చూసుకుంది. పదునైన ఈటను చేతితో పట్టుకుంది. తన వారందరికీ ధైర్యం చెప్పింది కూచిపోతి. కిర్రుమంటున్న కీకారణ్యంలోకి, చీకటిలోకి ఒక్క ఉదుటున పరుగు తీసిందామె. అడవిదారుల వెంట 5-6 మైళ్లు పయనించాక అల్లంత దూరంలో గుడారాల మధ్య వెలుగుతున్న కాగడాలు కనిపించాయి. ఒక ఎత్తైన బూరుగు చెట్టు మీదకు ఎక్కి ఆ వంక పరిశీలనగా చూచింది కూచిపోతి. వందలాది గుడారాల మధ్య పట్టు వస్త్రాల డేరా కనిపిస్తోంది. కాగడాల వెలుగులో దగదగలాడుతోందది. మొత్తం గుడారాలకు మధ్యలో వెండిగూటాలకు బంగారు తీగలు బిగించి నిర్మించిన డేరా. దానికి 4 ప్రక్కల ఉక్కు పిడుగులాంటి 4 కొజ్జాలు భయంకరమైన ఆయుధాలతో కాపలా కాస్తున్నారు. కూచిపోతి ఏనుగు తొండాల్లాంటి బూరుగు కొమ్మల మీద నుంచి చెంగున క్రిందకి దూకింది. ఒక్కసారి మొలనూలుకు బిగించి ఉన్న పిడిబాకును తడిమి చూచుకుంది. చువ్వీటను చేతిలో గట్టిగా పట్టుకుంది. చెదరిన జుట్టును సవరించుకుంది. కారు చీకటిలో ముందుకు కదిలింది కూచిపోతి. కీచురాళ్లు కిర్రుమని రొదపెడుతున్నాయి. దూరం నుంచి నక్కల ఊళలు, అడవి కుక్కల రోదనధ్వనులు వినిపిస్తున్నాయి. భయంకరమైన అడవి జంతువుల అరుపులు గుండెలు గుబిల్లుమనిపిస్తున్నాయి. కూచిపోతికి అడవిదారులు బాగా తెలుసు. పెద్ద పెద్ద అంగలతో ముందుకు పోతోంది. మధ్యలో పొదల్లాంటివి అడ్డు వస్తే చెంగున ఎగిరి దూకుతోంది. అడుగుల క్రింద పడి నలిగిన ఎండుటాకులు గలగలమని శబ్దం చేస్తున్నాయి. ఆ శబ్దాలకు కస్సున బుసకొట్టిన కాలనాగులు జరజరమంటూ ప్రక్కలకు తప్పుకుపోతున్నాయి. గుడారాలకు అత్యంత సమీపంలోకి చేరుకుంది కూచిపోతి. ఒక గ్రామంలా ఉన్న డేరాల వెలుపల యవనాశ్వాలు ఉన్నాయి. అలికిడిని గుర్తించి అవి సకిలించాయి. హయహేషల అర్థాలను గ్రహించగల నిపుణుడైన కాపలా మనిషి కాగడా ఎత్తి చుట్టూ చూశాడు. కాటుకులాంటి చీకటిలో కూచిపోతి కపిలవర్ణ శరీరం ఇమిడిపోయింది. మళ్లీ కునుకు తీయటం ప్రారంభించాడతడు. కూచిపోతి గుర్రాల మధ్యకు చేరుకుంది. అక్కడ నుంచి
అత్యంత ప్రమాదకరమైన సాహసోపేతమైన స్థితిలో 100 ధనుస్సుల దూరం వెళ్తే కానీ షేర్ఖాన్ డేరా సమీపించేందుకు వీలు కాదు. గుర్రాల మధ్య నుంచి మరొకరికి కనిపించకుండా ముందుకు పోయింది కూచిపోతి. గుడారాల ముందు ప్రక్క కాగడాలు వెలుగుతున్నాయి. చీకటితో కాగడాలు పోరాడుతున్నాయి. గుడారాల వెనుక భాగాన క్రీనీడల్లో నడుస్తూ ముందుకు పోతోంది కూచిపోతి. సాహసోపేతమైన ఈ ప్రయత్నంలో ధైర్యం తప్ప ఆమెకు మరొక తోడు లేదు. ఒక గుడారం దాటుతూ ఉండగా కలబందనారతో పేని తయారు చేసిన త్రాడు ఆమె కాలికి తగిలింది. దాంతో గుడారం ఊగిపోయింది. లోపలి వ్యక్తులు ఉలిక్కిపడ్డారు. ఒక సైనికుడు ఖడ్గాన్ని, మరొకడు కాగడాన్ని తీసుకుని గుడారం వెనుక ప్రక్కకు వచ్చారు. ముందుగా వచ్చిన కాగడా వ్యక్తి నోటిమీద చేయి ఉంచి మొలనున్న పిడిబాకు బయటకు లాగి గుబిల్లున అతని గుండెల్లో కుమ్మిందామె. చప్పుడు కాకుండా అతడు గమ్మున క్రింద పడిపోయినాడు. కాగడా వెళ్ళి గుడారం మీద పడింది. జరిగిందేమిటో గ్రహించే లోపలే రెండవ సైనికుడి గుండెల్లో పడి కుమ్మింది కూచిపోతి. వెచ్చని రక్తంతో నేల తడిసిపోయింది. అతడు అత్యంత దయనీయంగా ఆర్తనాదం లాంటిది చేశాడు. తనను పిడిబాకుతో పడకుమ్మిన వ్యక్తి కాలు పట్టుకున్నాడు. నువ్వు ఎవరైనా కావచ్చు, నన్ను ఎందుకైనా చంపి ఉండవచ్చు, కానీ నా ఆఖరు మాట విను అన్నాడు హీనస్వరంతో. కడుపు కక్కుర్తి కోసం ప్రాణాలకు తెగించి ఫౌజులో పనిచేస్తున్న అతని అభ్యర్థన మన్నించి ఆగిపోయింది కూచిపోతి. నువ్వెవరో నాకు తెలియదు. తెలిసే అవకాశం ఉన్నా తెలుసుకునే సమయం నాకిప్పుడు లేదు. అంధురాలైన నా తల్లి కోసం 2 పదుల వరహాలు దాచి ఉంచాను. ఆమె తన బిడ్డ డబ్బుతో తిరిగి వస్తాడని కనిపించని కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇవి ఆమెకు చేర్చు. శ్రీకాకుళం శివార్లలో ఉంది నా ఊరు అంటూ గుర్తు చెప్పాడు అతడు. మరుక్షణం అతని తల నేలకు వాలింది. కూచిపోతి కళ్ళ నుంచి ఒక్క కన్నీటి చుక్క టప్పున రాలిపడింది. ఆమెలో క్షణకాలం దయ, మానవత మేల్కొని మెరుపులా మాయమైనాయి. మరుక్షణంలో మళ్లీ కర్తవ్యం కళ్ల ముందు కదలాడింది. దీనుడా, కడుపు కక్కుర్తి కోసం సైన్యంలో చేరి ప్రాణాలను బలి ఇచ్చిన సైనికుడా, నీ కోర్కె తీర్చుతానన్న వాగ్దానం ఇవ్వకముందే పోయినావా అనుకుంది మనసులో. అప్పటికే గుడారం చుట్టూ మంటలు లేచాయి. కాగడ గుడారం మీద పడటంతో అగ్ని ప్రమాదమైంది. చుట్టుప్రక్కల గుడారాలు అంటుకున్నాయి. సైనికులు హడావిడిగా అక్కడకు పరిగెత్తుకు వస్తున్నారు. కూచిపోతి క్షణకాలం ఆలోచించి ముందుకు పోయేందుకే నిశ్చయించుకుంది. రివ్వున వింట విడిచిన బాణంలా దూసుకుపోయిందామె. మెరుపు డేరాను క్షణాల మీద చేరుకుంది. ఒక ప్రక్క దృఢకాయుడైన కొజ్జ భయంకరమైన ఆయుధంతో కాపలా కాస్తున్నాడు. అతడు మంగోలియన్ మహావీరుడు. గోబీ ఎడారి నుంచి ఢిల్లీ తలుపులు తట్టాలని వచ్చిన మంగోలియన్ సింహం. ప్రపంచంలో ఒకే సూర్యుడు ఉండాలన్న సిద్ధాంతాన్ని ప్రబోధించిన చెంగీజ్ ఖాన్ ఒక చిత్రమైన రాజకీయం చేశాడు. తాను ఇంకా కొన్ని సంవత్సరాలకు యుద్ధానికి పోదల్చిన ప్రదేశాలకు ముందుగానే తన జాతివారిని పంపాడు. అలాగే ఢిల్లీ పరిసరాలకు మంగోలియన్లను పంపాడు. వారంతా ఢిల్లీ ఈశాన్య సరిహద్దులో నివాసం ఏర్పరచుకుని ఆనుపానులన్నీ అర్థం చేసుకున్నారు. చెంగీజ్ ఖాన్ మరణానంతరం ఢిల్లీ పాలకులు మంగోలియన్ దృఢకాయల్ని బందీలుగా పట్టుకుని బానిసల్ని చేశారు. వారివి శక్తి సంపన్నమైన శరీరాలు. బానిసలకు కొంతమంది సంతానం కలిగాక ఖొజ్జాలుగా మార్చి అంతఃపురాలకు కాపలాగా ఉంచుకున్నారు. షేర్ఖాన్ డేరా బయట కాపలా కాస్తున్న మంగోలియన్ ఆ సాంప్రదాయంలో తయారైనవాడు. షేర్ఖాన్ అతడిని ముద్దుగా విశ్వాసం కలిగిన కుక్క అని పిలుచుకుంటాడు. కూచిపోతి అతని మీద మెరుపుదాడి చేసి దొంగ దెబ్బ తీసింది. అతడు కిక్కురు మనకుండా నేలకు ఒరిగిపోయినాడు. వెండి గూటాలకు బిగించి ఉన్న బంగారు గొలుసు సడలించి లోపలకు వెళ్లే దారి చేసింది. చారలు లేని నల్లపులి డేరా లోపలకు దూరింది. డేరా గదులు గదులుగా ఉంది. వెనుక గదిలో హంసతూలికా తల్పాలు ఉన్నాయి. అక్కడ నిలిచి ముందు గదిలో జరుగుతున్న శృంగారం పేరుతో జరుగుతున్న రభసను చూసింది. షేర్ఖాన్ పట్టుబాలీసు ఆనుకుని కూర్చున్నాడు. సాకి ద్రాక్ష ఆసవాన్ని అందిస్తోంది.
అతని ముఖం వాడిపోయి పిల్లిగడ్డం పీచులా అసహ్యంగా ఊపిస్తోంది. కళ్ళు ఎర్రగా మండుతున్నాయి. అతని ముందు కొంతమంది అర్ధనగ్న నగ్న సుందరీమణులు పాముల్లా మెలికలు తిరుగుతూ నాట్యం చేస్తున్నారు. వారి అందచందాలను కళ్లతో త్రాగేస్తున్నాడు షేర్ఖాన్. ఒక సిపాయి పరుగు పరుగున వచ్చి డేరాలకు నిప్పు అంటుకుంది అని చెప్పాడు. షేర్ఖాన్ దానికంత ప్రాముఖ్యం ఇవ్వలేదు. మంటలు ఆర్పండి, చచ్చిన వాళ్లను ఒక చోటుకు లాగండి, తెల్లవారాక కబ్రిస్తాన్లో పూడ్చండి అని ఆజ్ఞ జారీ చేశాడు. మళ్ళీ తన పనిలో లీనమైనాడు. కొంతసేపు చూచాక అతనికి విసుగొచ్చింది. చప్పట్లు చెరిచాడు. ఒక వృద్ధ వనిత వంగి సలాములు కొట్టుకుంటూ వచ్చి అతని ముందు మోకాళ్ల మీద సాగిలపడిపోయి ఆజ్ఞ కోసం అంజలి ఘటించింది. కళ్లతో ఏదో సైగ చేశాడు షేర్ఖాన్. వెంటనే ఒక అమ్మాయి ప్రవేశపెట్టబడింది. నిండా 15 సంవత్సరాలుంటాయో లేదో దీనాతి దీనంగా నిలబడింది. బొమ్మగుడ్డలు ఒలిచినట్టు ఆమె శరీరం మీద వలువులన్నీ ఊడ్చి అవతల పారేశారు. ఆ అమ్మాయి సిగ్గుతో చచ్చిపోతోంది. తన అందాన్ని కళ్లతో త్రాగుతున్న వృద్ధ జంబూకాన్ని కన్నెత్తి అయినా చూడలేదు. ఆడు పాడు అని కేకపెట్టాడు షేర్ఖాన్. ఎంత భయంగా ఉన్నా కాలు కదల్చటం ఆ అమ్మాయి వల్ల కాలేదు. షేర్ఖాన్ కొరడా జుళిపించాడు. మల్లెపువ్వు లాంటి శరీరమంతా మందారవర్ణం చారికలు పడ్డాయి. కొరడా దెబ్బల వల్ల తోలు ఊడి వస్తున్నా ఆ అమ్మాయి తొడల్ని ఎడం చేయలేదు. షేర్ఖాన్ ఉగ్రమూర్తి అయ్యాడు. పిచ్చిగా బాదాడు. ప్రయోజనం లేదు. ఒక కొజ్జాను లోపలికి పిలిచి నేల మీద పడిందాకా కొట్టు అని ఆజ్ఞాపించాడు. మరికొన్ని కొరడా దెబ్బలు తిని ఆ అమ్మాయి కాళ్లు మెలివేసుకుని నేల మీదకి దొర్లి పడిపోయింది. దీన్ని గొంతులోతు గొయ్యి తీసి పూడ్చిపెట్టండి, అన్నం మంచినీళ్లు ఇవ్వకుండా చచ్చిందాకా ఉంచండి అని ఆజ్ఞాపించి తృప్తిగా మరొక వంక తిరిగాడు. ఆ దృశ్యాన్ని చూసిన కూచిపోతి వివశురాలైంది. రక్తం కారుతున్నదేమో అన్నంతగా కళ్ళు ఎర్రబడ్డాయి. శరీరం ఉక్కు ముద్దలా బిగుసుకుపోయింది. ఒక్క గెంతులో పులిలా షేర్ఖాన్ మీదకి వెళ్ళిపడింది. పిల్లిగడ్డం పట్టుకొని నిలబెట్టి మోకాలెత్తి డొక్కలో ఒక్క తాపు తాకించింది. భయంకరమైన మూలుగుతో క్రింద పడిపోయినాడు షేర్ఖాన్. అర్ధనగ్నం ఆడవాళ్లు భయంతో అరుస్తూ పారిపోయినారు. సైనికులు గుడారాన్ని చుట్టుముట్టారు. కూచిపోతి పద్మవ్యూహంలో చిక్కిన అభిమన్యుడల్లే, దొమ్మి యుద్ధంలో దొరికిపోయిన బాలచంద్రుడల్లే, విజయనగర సేనాని చౌండవ నాయకుని త్రిశూల వ్యూహంలో చిక్కిన కొండవీటి సోమదేవుడల్లే చిక్కిపోయింది. అయినా ఆమె రవంత జడియలేదు. ఆ ప్రక్కనే మంచం మీద పడి నిద్రపోతున్న షేర్ఖాన్ కొడుకు 10 ఏళ్లవాడిని 2 చేతులా బంధించి గాలిలోకెత్తింది. ఎవరైనా అడుగు ముందుకు వేశారో మీ దొరకూన ప్రాణాలు దారాలమ్మ తల్లికి బలి ఇస్తాను అంటూ పొలిరింక వేసింది. 5000 సైన్యం అల్లడి తల్లడి అయిపోయింది. షేర్ఖాన్ నిర్జీవుడైపోయినాడు. రాక్షసుడల్లే ప్రజల్ని విరుచుకు తిని వాళ్ల ప్రాణాలతో పాచికిలాడి తాను సంపాదించిన ఆస్తికి ప్రథమ వారసుడు ఆ 10 ఏళ్ల పసివాడు. వృద్ధాప్యం వచ్చాక పుట్టాడు గనక ప్రేమాస్పదుడు. గోలు గోలున ఏడ్చాడు షేర్. ఆశ పెట్టాడు, లంచం ఇవ్వజూపాడు. అయినా కూచిపోతి తన పట్టు రవంత సడలించలేదు. ముందు ఆ యువతిని పాతర వేయకూడదని ఆజ్ఞ ఇవ్వు అన్నది. తక్షణమే ఆజ్ఞ ఇచ్చి ఆశగా చూశాడు షేర్. మొరటుగా ఆటవికంగా కనిపించే కూచిపోతి పెదవి విప్పింది. మన్యాలను దోచుకోవచ్చిన కుక్క అంటూ ప్రారంభించింది. షేర్ఖాన్ నిషా దిగిపోయింది. ఎలాగైనా కొడుకును దక్కించుకోవాలన్న తాపత్రయంతో మాటలన్నీ పడ్డాడు. సవరరగతమంటే సన్నీళ్లు అనుకున్నావా? మన్యం అడవి సంపదలు నీ అబ్బసొమ్మా? శిస్తు కట్టాల్సిన అవసరం మాకేమిటి? అడవి జంతువుల్ని వేటాడినందుకు నీకు పన్ను కట్టాలా? పన్ను కట్టేందుకు మా దగ్గరేమున్నాయి? ప్రాణాలు తప్ప. నీకెందుకు కట్టాలిరా పన్ను? గడ్డ నీటిని పొలాలకు మళ్లించావా? మా ధనుర్బాణాలు నువ్వు చేయించి ఇచ్చావా? సిగ్గు దాచుకుందుకు మొలకు చుట్టుకున్న ఈ గుడ్డ పీలికలు నువ్వు నేయించి ఇచ్చావా? గూడాల మీద అడవి జంతువులు విరుచుకుపడితే నువ్వు రక్షణ కల్పించావా? ఎందుకు కట్టాలి పన్ను? పన్ను కట్టకపోతే గూడాలు తగులుబెట్టిస్తావా? ఆడదాయిల్ని ఉంపుడు గత్తెలుగా తోలుకుపోతావా? సవర వీరుల రక్తంతో మన్యం భూముల్ని తడుపుతావా? కుక్క, నువ్వు నన్ను పట్టుకోవాలని ప్రయత్నించినా
తెల్లవారాక మన్యం పొలిమేరల్లో కనిపించిన నీ బిడ్డ ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త, తక్షణమే తోక ముడుచుకొని పారిపోవాలి నువ్వు అని హెచ్చరించి గుడారం వెనుక ప్రక్కకు వచ్చింది కూచిపోతి. చీకటిలో కలిసిపోయింది. షేర్ఖాన్ కనుసన్నతో సైనికులు ఆయుధాలు పారవేసి బొమ్మల్లా నిలబడ్డారు. తాను విలాస వస్తువుగా భావించే ఒక ఆడది ఇంత పని చేసిందేమిటా అని రాటలా అయిపోయాడు షేర్ఖాన్. అతని మనసులో కూచిపోతి రూపమే కదలాడుతోంది. రక్షణ లేకుండా ఉన్న మొరటు పాదాలు, నల్లగా ఉక్కుపిండాల్లా ఉన్న బలమైన పిక్కలు, ఇనుప స్తంభాలకు ఆముదం రాసినట్లు నిగనిగలాడుతున్న నునుపైన బలమైన తొడలు, కండరాలు మెలితిరిగి కనిపించే నల్లని పొట్ట, అనాచ్ఛాదితంగా ఉన్న వక్షోజాలు ఇనుప ముద్దల్లా, మెడలో రంగురంగుల బండపూసల పేరులు, మెడ మీద ఎత్తైన మూపురం లాంటి కండరాలు, ఎర్రగా నెగడులోని చింతనిప్పుల్లా మండుతున్న కళ్ళు, ఎత్తైన నుదురు, తైల సంస్కారం ఎరుగని కేశపాశాలు కాలపాశాల్లాగా. ఆ రూపం తలుచుకుందుకే భయపడిపోయినాడు షేర్ఖాన్. కూచిపోతి ఆజ్ఞ ప్రకారం 5,000 సైన్యాన్ని కదిలించుకుని తక్షణమే అక్కడ నుంచి కదిలిపోయినాడు. నా బిడ్డను తెచ్చి ఇచ్చిన వారిని రంగవాకలో 12 గ్రామాలకు రాజుగా పట్టాభిషేకం చేస్తాను. రంగవాక ప్రభువులు కాబట్టి రంగారావు అనే బిరుదు ఇస్తాను. ఆ రాజ్యం నా పేరు మీద షేర్ బొబ్బిలి తర్వాత కాలంలో బొబ్బిలిగా మారింది, చిరకాలం నిలుస్తుంది. ఆ రాజ్యం నా పేరు మీద షేర్ బెబ్బులి తరువాతి కాలంలో బొబ్బిలిగా మారింది, చిరకాలం నిలుస్తుంది అని మన్య గ్రామాల్లో దండోరా వేయించాడు నిస్సహాయుడైపోయిన షేర్ఖాన్. బొబ్బిలి రాజ్యస్థాపనకు అప్పుడే తొలి బీజం పడింది. లింగప్ప దొర వెలమనాయకుడు. ఆర్కాటు ఈశాన్య సరిహద్దుల నుంచి మన్యం ప్రాంతాలకు దత్తత వచ్చినవాడాయన. నిలువున్నర ఎత్తు మనిషి, కొండచర్యలాంటి ఛాతీ, విశాల నేత్రాలు, గంభీరమైన కంఠస్వరం, అంగచాపు వేస్తే గజన్నర, 2 వల్లెవాట్లు వేసే పెద్ద మనిషి. అనాగరికులైన సవరల మధ్య తగవులు తరచూ తల ఎత్తుతుంటాయి. వారి తగవులు తీర్చే న్యాయమూర్తి లింగప్ప దొర. న్యాయమూర్తులు తలపాగా కాక 2 వల్లెవాట్లు వేయటం ఆచారం. అది న్యాయమూర్తుల వేషధారణ. ఆయన తీర్పులలో నేర్పరి, సవరలకు ఆరాధ్యుడు, బొబ్బిలి రాజ్యస్థాపకుడు కానున్న మహాపురుషుడు. లింగప్ప దొరకు షేర్ఖాన్ ప్రకటన తెలియవచ్చింది. సునిశ్చితమైన ఆయన మేధా సంపత్తి చొచ్చుకుపోయింది. ఈ పని సవరలే చేసి ఉంటారని ఊహించాడు. 2 వల్లెవాట్లు ధరించి అధికార హోదాలో రంగవాకకు బయలుదేరాడు. దొలబెహరా ఎదురొచ్చి స్వాగతం చెప్పాడు. కనకతప్పెటలు మ్రోగించి ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకుపోయాడు. అడ్డాకు దొన్నెలో పుట్టతేనె పట్టి ఇచ్చాడు. ఆయుధాలను అవతల పెట్టి వచ్చి ఆయన చుట్టూ చేరి నేల మీద చతికిలపడి కూర్చున్నారు సవరలు. వెదురు కర్రలతో తయారైన ఆసనం మీద లింగప్ప దొరను ఎక్కించి కూర్చోపెట్టారు. సభాకట్నాలుగా వెదురు బియ్యం, పుట్టతేనె, పులిగోళ్లు, బండపూసలు తెచ్చి సమర్పించుకున్నారు. అవన్నీ తీసుకుని అక్కడి వారికే తిరిగి పంచి ఇచ్చాడు లింగప్ప దొర. తన వెంట తెచ్చిన పొగాకు వారికి కానుకగా తలకాస్తా ఇచ్చాడు. పొగాకు చూడగానే సవరకు కొండంత సంబరమైంది. దొర, ధారాళమ్మ తల్లికి దయగలిగి నిన్ను మా దగ్గరకు పంపింది. నువ్వు దయచేసి మా గూడానికి పండుగ చేశావు. ధర్మం తెలిసిన దొరవు, మా మీద అనుగ్రహంతో వచ్చావా, మరేదైనా పని ఉండి వచ్చావా అని అడిగాడు దొలబెహరా. లింగప్ప దొర గంభీరంగా గుబురు మీసాల చాటున నవ్వాడు. సవరదొర, పని ఉండే వచ్చాను. షేర్ఖాన్ మన్యంలో చేసిన దుండగాలు నాకు తెలిసాయి. చాలా బాధపడ్డాను దొర అన్నాడు లింగప్ప దొర గంభీరంగా. షేర్ఖాన్ పేరు వింటూనే సవరల ముఖాలు మరింత నల్లగా అయిపోయాయి. కొందరు కన్నీరు పెట్టుకున్నారు. దొర, ఆడు చేసిన దుండగాలు నీకెట్టా చెప్పుకోవాలి. మా సవర రగతం పంచుకు పుట్టిన ఆడదాయిల్ని బానిసలుగా పట్టుకుపోయాడు. సవరవీరుల రగతంతో మన్యం భూముల్ని చిత్తడి చేశాడు. పాకలు తగులు పెట్టించాడు. మా బ్రతుకుల్లో చిచ్చు పెట్టాడు దొరా. ఇది తొలిసారు కాదు దొరా అంటూ విలపించారు వారు. లింగప్ప దొర మనసు కరిగింది. వారికి
అనునయ వాక్యాలు చెప్పి ఓదార్చాడు. పరిస్థితిని చక్కదిద్దుతానని హామీ ఇచ్చాడు. అందుకోసమే శ్రీకాకుళం పోతున్నానని ప్రకటించాడు. సవరలంతా సంతోషంగా చప్పట్లు కొట్టారు. లింగప్ప రంగారావు దొరను చేతుల మీదకి ఎత్తుకొని రంగవాకలో 4 వీధులు ఊరేగించారు. జేజేలు పలికారు. అప్పటికి సాయంత్రమైంది. సంజకింజాయలు పశ్చిమాకాశాన పరుచుకుంటున్నాయి. మల్లెపువ్వులా రత్నచూర్ణపు రాశిలా వెలిగిన సూర్యుడు మందారంలా పగడచూర్ణంలా మారిపోయినాడు. ప్రపంచం మీదకి చీకటి తెరలు పరుచుకుంటున్నాయి. అడవిలో పొద్దు కృంగింది. రంగవాకలో నెగళ్లు వెలిగాయి. వేట కోసం వెళ్లిన సవరలు ఒక్కొక్కరే గూడు చేరుకుంటున్నారు. నెగడు చుట్టూ చేరి సవరలు తాము తెచ్చుకున్న ఆహారాన్ని కాల్చుకు తింటున్నారు. లింగప్ప దొర వెదురుకర్రల ఆసనం మీద కూర్చుని అదంతా గమనిస్తూ ఆలోచిస్తున్నాడు. ఆ పగలంతా వారితో కలిసి తిరిగిన మీదట షేర్ఖాన్ బిడ్డను వారే తీసుకువచ్చి దాచారని చూచాయిగా గ్రహించారాయన. ఆ బిడ్డ ఎక్కడ ఉన్నది ఎవరికీ తెలియదు. ఆ రహస్యం ఒక్క కూచిపోతికి మాత్రమే తెలుసు. వేటకై వెళ్లిన కూచిపోతి ఇంకా తిరిగి రాలేదు. దొలబెహరా నెగడు దగ్గర కూర్చుని ఇప్పసారా త్రాగుతూ చీకులు కాల్చుకు తింటున్నాడు. దొరా అని పిలిచాడు లింగప్ప దొర. దొలబెహరా తల ఎత్తి చూచాడు. లేచి దగ్గరగా వచ్చి చేతులు కట్టి నిలిచాడు. షేర్ఖాన్ బిడ్డ ఏమైనట్టు? లింగప్ప గంభీరంగా అడిగాడు. కూచిపోతి తెచ్చింది దొరా. దొలబెహరా వినయంగా చెప్పాడు. మన కష్టాలు తీరాలంటే ముందు ఆ బిడ్డను షేర్ఖాన్ దగ్గరకు చేర్చాలి. తండ్రి తప్పు చేస్తే బిడ్డను శిక్షించటం న్యాయం కాదు. ఆలోచించు అన్నాడు లింగప్ప దొర. అందుకు అంగీకరించాడు దొలబెహరా. తన అనుచరులందరినీ ఒప్పించాడు. సవరల క్షేమం కోసం ఆ బిడ్డను తిరిగి అప్పగించాలని కులకట్టుగా నెగడు దగ్గర నిర్ణయమైంది. అందరూ కూచిపోతి కోసం ఎదురు చూస్తున్నారు. చాలా ప్రొద్దుపోయాక అలసిన ముఖంతో తిరిగి వచ్చిన కూచిపోతి నెగడు దగ్గర కూర్చుంది. అంతవరకు ఎవరూ ఆ చోటు విడిచి వెళ్లలేదు. వేటాడి తెచ్చిన ముళ్లపందిని పిడిబాకుతో చీల్చుతోంది కూచిపోతి. కోనా, దొరకోన ఎక్కడున్నాడు? తెచ్చి లింగప్ప దొరకు అప్పగించు. సవరగూడాలను రక్షించే భారం నాది అంటున్నాడు దొర అని కూతురుతో చెప్పాడు దొలబెహరా. నోట్లో ఉన్న అడవి పంది మాంసాన్ని థుప్ అని ఉమ్మింది కూచిపోతి. ఆడిని అప్పగించటమంటే సవరల చావుని తెచ్చిపెట్టుకోవటమే అంది నిర్భయంగా. ఆ బిడ్డను అప్పగిస్తే మీ అందరినీ రక్షించే భారం నాది. బిడ్డను ఎక్కడ దాచావో చెప్పు అన్నాడు లింగప్ప దొర కల్పించుకుని. కూచిపోతి లేచి నిలబడింది. చెప్పను దొర, చెప్పను. ఈ గూడానికి కానున్న ఏలికగా వీరిని కాపాడుకోవాల్సిన బరువు బాధ్యతలు నాకు ఉన్నాయి. సవరల రక్తాన్ని రుచి చూసిన అడవి కుక్క షేర్ఖాన్. అతడిని మంచితో జయిస్తామనుకోవటం పొరపాటు. పువ్వుతో ఖడ్గాన్ని గాయపరచగలరా ఎవరైనా? వేటాడగలిగిన వారికే అడవి కుక్కలు వశమవుతాయి. బిడ్డను అప్పగించేది లేదు దొర. సవరలంటే చచ్చుదద్దమ్మలు కారు. ఆ బిడ్డ మా దగ్గర ఉన్నంత వరకు షేర్ఖాన్ గురించిన భయం మాకు లేదు అన్నది దొరబిడ్డ కూచిపోతి. లింగప్ప దొర ఆశలన్నీ ఉడికిపోయాయి. ప్రశ్నార్థకంగా దొలబెహర వంక చూశాడాయన. కూనా, లింగప్ప దొర మాటల్ని కాదనకు. ఇంతకాలంగా మన తగువుల్లో మంచి చెడ్డలు చూచుకున్నాడు దొర. ఈ మాట కూడా మన మంచికే చెబుతున్నాడు. అంతేకాదు, బిడ్డను అప్పగించాలని కులకట్టుగా నిర్ణయమైంది. నీవు బిడ్డను తెచ్చి కులానికి అప్పగించక తప్పదు అన్నాడు దొలబెహర ఆజ్ఞాపిస్తున్నట్టుగా. లింగప్ప దొర రంగవాక ప్రభువు కావాలి. మీకు లింగప్ప దొర కావాలి. నాకు మాత్రం సవరల యోగక్షేమాలు కావాలి. అందునుంచి ఏది ఎలా జరిగినా పిల్లాడిని అప్పగించేది లేదు అన్నది కూచిపోతి దృఢంగా. కులకట్టును కాదంటే శిక్ష ఏమిటో నీకూ తెలుసు. కూనా, నా మాట ఇనుకో. బిడ్డను తెచ్చి కులానికి అర్పించుకో అని చివరిసారిగా హెచ్చరించాడు దొలబెహర. కులకట్టును కాదంటే నన్ను చంపుతారు. నా కులం యోగక్షేమాల కోసం ప్రాణాలను బలి ఇస్తాను. అంతేకాని నా ప్రాణాల కోసం కులానికి ముప్పు వచ్చే పని నేను చెయ్యలేను అని
బదులిచ్చింది కూచిపోతి. దొలబెహర ఆమె గుండెల మీద ఈటె ఆనించాడు. కూనా, నా మాట ఎనుకో, కులకట్టు తప్పి ప్రాణాలను కోల్పోకు అన్నాడు దయనీయంగా, కన్నబిడ్డ ప్రాణాలను తీసుకోవటం ఇష్టం లేక. తల అడ్డంగా త్రిప్పింది కూచిపోతి. అంతే, తండ్రి చేతిలోని ఈటె కూతురు గుండెల్లో దిగింది. జలయంత్రంలోంచి చిమ్మినట్టు రక్తం చిమ్మింది. నెగడు వెలుగులో నేల మీదకి ఒరిగిపోయింది కూచిపోతి. లింగప్ప దొర ఉలిక్కిపడ్డాడు. ఆయన మనసు వ్యధాపూర్ణమైపోయింది. ఎందరో దేశభక్తుల రక్తంతో కానీ రాజ్యాలు అవతరించవు. రాచరికపు చరిత్రలో ఇది మామూలు. వెలమదొరల రాజ్యస్థాపనకు కూచిపోతి బలిదానం పునాదిరాయి అయింది. ఆ తరువాత దారాళమ్మ గుడిలో ఉన్న బిడ్డను లింగప్ప దొరకు అప్పగించారు. లింగప్ప దొర రంగవాక ప్రభు అయినాడు. బొబ్బిలి రాజ్యస్థాపన జరిగింది. లింగప్ప దొర లింగప్ప రంగారావు దొర అయినాడు. బొబ్బిలి రాజ్య చరిత్ర అనే మహాసౌధం నిర్మితమైంది. కానీ ఆ సౌధానికి తొలి పునాదిరాయిగా ప్రాణాలను బలిదానం ఇచ్చిన సవరదొర బిడ్డ అయిన కూచిపోతిని చరిత్ర మర్చిపోయింది. పాపం దొరబిడ్డ. ఇది దొరబిడ్డ కథ. ఏ రాజ్యస్థాపన జరగాలన్నా ఎంతోమంది ప్రాణత్యాగం దానికి పునాదవుతుంది. బొబ్బిలి రాజ్యస్థాపనకు, బొబ్బిలి రాజుల పౌరుషాలకు పునాది ఈ దొరబిడ్డే. ఇది ఈసారి కథ. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.